అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. నేను మీ శర్మ. ఇప్పటిదాకా మన ఛానల్లో ఆధ్యాత్మికత విశేషాల గురించి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ మోటివేషన్ వీడియోస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం మన ఛానల్లో వ్యవసాయం, ఫార్మర్స్కి ఎంతో ఇష్టమైన వ్యవసాయం, ఇలానే మన అగ్రికల్చర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మన దేశానికి అగ్రికల్చర్ అనేది వెన్నెముక. రైతు పండించే ప్రతి గింజ ఎంతో మంది ప్రజలకు ముఖ్యమైన ప్రధానమైన ఆహారం అవుతుంది. ఈరోజు మన ఛానల్కు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటేశ్వర గారు విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం వీక్షకులకు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్నాను. సార్, ముఖ్యంగా మనకి ఇప్పుడు రైతు చాలా అభివృద్ధి చెందారు. అలానే మన ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్లో చాలా అభివృద్ధి కూడా వచ్చింది. మన రైతు ప్రధానంగా పడుతున్న బాధలు ఏంటి అంటే కనుక, వారి యొక్క వ్యవసాయంలో వాళ్ళు ఏవైతే విత్తనాలు ఉన్నాయో వాటిని అంచనా వేయలేకపోతున్నారు. ఏవి మంచి విత్తనాలు, ఏవి కొంచెం నాణ్యత లేని విత్తనాలు అని ఐడెంటిఫికేషన్ చేయలేకపోవటం వల్ల వారు వేస్తున్న పంటలో కూడా అంత లాభడి రావటం లేదు. సో వాటి గురించి, ఆ విత్తనాలు ఎలా ఐడెంటిఫై చేయాలో వాటి గురించి కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకుల కోసం వివరించినట్లయితే ఎంతోమంది ఫార్మర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీ ఛానల్కి ధన్యవాదాలండి. ఈ టాపిక్ తీసుకోవడము, ఇప్పుడు కరెక్ట్గా వర్షాలు పడుతున్న టైంలో మీరు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎంచుకొని అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్ మీకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మంచి సబ్జెక్టు కరెక్ట్ టైంలో తీసుకున్నారండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడే టైంలో రైతులకు వాళ్ళ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనం అనే టాపిక్ ఎంచుకున్నారండి. ఈ టాపిక్ గురించి నిజంగా రైతులకు చాలా అవసరమైన టాపిక్. ఇప్పుడు ఎందుకంటే విత్తనము, రైతు ప్రతి పంట పండించాలంటే విత్తనంతో మొదలవుతుంది. విత్తనంతో మొదలయ్యే మీద విత్తనం మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ. కానీ అతను పెట్టే ఖర్చులతో పోల్చుకుంటే, ఎరువుల మీద పెట్టే ఖర్చు కానీ, కూలీ ఖర్చుల మీద పెట్టే కానీ, పురుగు మందుల మీద పెట్టే ఖర్చు, వాటన్నిటితో పోలిస్తే విత్తనం మీద పెట్టే ఖర్చు తక్కువ. అందరూ రైతులకు కోరుకునేది ఒకటే అండి, మనము విత్తనము పంట వేసేటప్పుడు మంచి విత్తనం వేస్తే మంచి పంట వస్తుంది అనేది కామన్గా నానుడి. మంచి విత్తనం అనేది ఎలాగా? మంచి విత్తనం అనేది ఏమీ లేదండి. విత్తనంలో 2 రకాలు ఉన్నాయండి. విత్తనము సూటి రకమా, హైబ్రిడ్ రకమా? ఒకవేళ సూటి రకం అంటే మనం పండించిన పంట నుంచి బెరుకులు లేకుండా ఆ విత్తనాన్ని సేకరించుకొని అదే విత్తనాన్ని మీరు రాబో 3 నుంచి 5 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంచుకున్న విత్తనం హైబ్రిడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మీరు హైబ్రిడ్ విత్తనాన్ని మాత్రం మార్కెట్ నుంచి కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే హైబ్రిడ్ విత్తనము ఆడ మగ జాతి సంకరాల ద్వారా వచ్చిన విత్తనం కాబట్టి ప్రతి సంవత్సరం అది పనికి రాదు. మనం ఉంచుకున్నా కూడా మన పనికి రాదు. అదే సూటి రకం విత్తనమా, హైబ్రిడ్ విత్తనమా చూసుకొని, ఒకవేళ సూటి రకం విత్తనం అయితే మాత్రం మంచి విత్తనం తీసుకున్న తర్వాత ఆ విత్తనాన్ని మీరు ఆ విత్తనం నుంచి వచ్చిన పంటలో బెరుకులు లేకుండా ఒక ప్లాట్ ఎంచుకొని దాని నుంచి విత్తనాన్ని సేకరించి మీ దగ్గర నిల్వ ఉంచుకొని మళ్ళీ రాబోయే సీజన్లో వేసుకుంటే విత్తనాలు మార్కెట్లో దొరికే వాటికన్నా మీ దగ్గర మీరు తయారు చేసుకున్న విత్తనమే చాలా ఉత్తమమైన విత్తనం. ఆ విధంగా సూటి రకాలను ఎంచుకోండి. హైబ్రిడ్ రకాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ నుంచి మనము మీకు నమ్మకం ఉన్న కంపెనీలు, లేదు మీకు అలవాటు ఉన్న హైబ్రిడ్ ప్రకారము, లేదు మీ సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారము మన నేలలకు సరిపోయే రకాలను కనుక్కున్న తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అధీకృత డీలర్ దగ్గర మాత్రం కొనుక్కోవాలి. అధీకృత డీలర్లు ఎవరు అనగా, మీకు మార్కెట్లో చాలామంది ఎటువంటి లైసెన్సులు లేకుంటే వెహికల్స్లో తెచ్చి సంతలోలాగా అట్లా అమ్ముతున్న వ్యక్తులు, లేదు మాటలతో నమ్మబలికి మీకు పలానా విత్తనం తీసుకుని అలాంటి వాళ్ళ దగ్గర మీరు కొనకూడదు. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి ఆ వ్యాపార లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళ షాప్ ఎదురుగా బోర్డుకు నేమ్ పెట్టుకొని ఉంటారు, ఏ పేరు రాసుకొని ఉంటారు. ఆ లోపలికి వెళ్తే అతనికి లైసెన్స్ ఉంటుంది. ఎవరైనా లైసెన్స్ కలిగిన డీలర్ నుంచి మనం విత్తనాలు కొనుక్కోవాలి. ఆ షాప్లోకి వెళ్ళినప్పుడు మీరు డీటెయిల్గా మీ వివరాలు వాళ్ళకి చెప్పిన వెంటనే ఆ అధీకృత డీలర్ కూడా మీ వివరాలన్నీ నమోదు చేసుకొని మీకు ఏ విత్తనము కావాలనో దాంట్లో నమోదు చేయించిన తర్వాత మీకు ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్యాకెట్ తీసుకున్న తర్వాత ప్యాకెట్తో పాటు బిల్లు ఖచ్చితంగా పొంది ఉండాలి. మీరు తీసుకున్న బిల్లులో మీరు సంతకం పెట్టాలి, మీకు అమ్మిన వ్యక్తి కూడా సంతకం పెట్టి ఉండాలి. మీరు తీసుకున్న బిల్లులో లాట్ నెంబర్తో సహా అన్ని వివరాలు పూర్తిగా నింపి ఉన్నాయో లేదో సరి చూసుకోండి. ఒకవేళ అతను నింపకపోతే మీరు చెప్పండి, ఇది నాకు పూర్తిగా నింపి ఇవ్వండి అని చెప్పండి. మీరు బిల్లు తీసుకున్న తర్వాత మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ప్యాకెట్ మీద కూడా మీరు సరి చూసుకోండి. ప్యాకెట్ మీదుగా గడువు తేదీ ఎంత ఉంది, అక్కడ ప్యాకెట్ మీదుగా మనం ముఖ్యంగా రైతులను గమనించాల్సింది గడువు తేదీ జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా
మొలక శాతం ఎంత రాశారు, దీని ఉత్పత్తిదారులు ఎవరు, అన్ని వివరాలు లేబుల్ మీద ఉన్నాయా లేదా సరి చూసుకోండి. ఆ రెండు తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు తెచ్చుకున్న డీలర్ నుంచి ఇచ్చినటువంటి బిల్లుని జాగ్రత్తగా అట్టి పెట్టండి. అదేవిధంగా తెచ్చుకున్న ప్యాకెట్ విత్తనాలను వాడేటప్పుడు ఆల్రెడీ కొన్ని కంపెనీలు హైబ్రిడ్స్ అయితే విత్తన శుద్ధి చేసి ఉన్నాయి. లేదు విత్తన శుద్ధి కాని విత్తనాలు ఉంటే మీరు విత్తన శుద్ధి చేసుకుని పొలంలో విత్తుకొని మీరు తెచ్చుకున్న ప్యాకెట్ నుంచి ఒక పిడికెడు విత్తనాలు తెచ్చిన ప్యాకెట్లోనే ఉంచేసి ఆ ప్యాకెట్లో ఒక పిడికెడు విత్తనాలు తీసుకొచ్చి మన ఇంట్లో జాగ్రత్తగా మన పంట కోత అయ్యేంత వరకు దాచిపెట్టండి. ఎందుకు సార్ ఇదంటే మాత్రం మీకు రాబో కాలంలో ఏమైనా అనివార్య పరిస్థితుల్లో విత్తనం వల్ల మీకు నష్టం జరిగిందని అనిపించినప్పుడు సదరు విత్తనాలు అమ్మిన వ్యక్తి కానీ విత్తనాలు తయారు చేసిన వ్యక్తి మీద కానీ మనం వెళ్ళాలి అన్నప్పుడు వ్యవసాయ అధికారులకు కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకు ఒక ప్రూఫ్ అనేది కావాలి. ఎవరి దగ్గర కొన్నాము, ఏ విత్తనం కొన్నాము అనేది ప్రూఫ్ కావాలి. కాబట్టి మీరు విత్తనం వేసే టైంలో ఒక పిడికెడు విత్తనాలు ప్యాకెట్లో ఉంచుకొని ప్యాకెట్ను విత్తనాలను తీసుకొచ్చి ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచండి. భద్రపరుచుకున్న తర్వాత ఒకవేళ అనివార్య పరిస్థితులలో ఒకవేళ మనకి ఇబ్బందికరం వచ్చి మీకు విత్తనం వల్లనే మీకు నష్టం జరిగిందనిపించిన వేస్తే సమీపంలోని మీ వ్యవసాయాధికారి దగ్గరికి వెళ్ళడము, వ్యవసాయాధికారి గారికి చెప్పడము, సార్ మా పంట ఇలాగ విత్తనం వల్లనే డ్యామేజ్ అయిందని అందరూ చెప్తున్నారు, నాకు కూడా అనిపిస్తూ ఉన్నది సార్ అని మీరు చెప్తే మీ వ్యవసాయాధికారి గారు ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఒకటే ఫస్ట్ అడుగుతాడు, విత్తనాలు ఎక్కడ కొన్నారండి అంటారు. విత్తనాలు నేను పలానా డీలర్ దగ్గర కొన్నానండి, నా దగ్గర బిల్లు ఉంది, నా దగ్గర ప్యాకెట్ ఉంది, ప్యాకెట్లో విత్తనాలు ఉన్నాయని మీరు చెప్పిన వెంటనే ఆయనకు తొందరగా మీ మీద మీరు ఇచ్చిన ఫిర్యాదును సత్వరం పరిష్కరించడానికి వీలవుతుంది మీరు ఇచ్చే ఇన్పుట్ను బట్టేసి. అందుకే మీరు 3 ఇచ్చారనుకోండి, వెంటనే ఆ అధికారి గారు మీ దగ్గర ఉన్న విత్తనాలను వెంటనే దాని శాంపిల్ రూపం తీసి ప్రయోగశాలకు పంపిస్తాడు. మొదటి స్టెప్ ప్రయోగశాలకు పంపించిన తర్వాత అతనితో పాటుగా శాస్త్రవేత్తలను కూడా మన పొలానికి పిలుచుకొని వస్తాడు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు, మీరు అన్నటువంటి కంపెనీ పేరు ఉంటే కంపెనీ ప్రతినిధులు కూడా పిలిపిస్తారు పొలానికి. అందరూ కలిసి కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, ఉన్న రైతు మనము మీరు ఉంటారు, వ్యవసాయ అధికారులైన మన వ్యవసాయ అధికారులు ఉంటున్నారు, వ్యవసాయ అధికారులకు టెక్నికల్ సర్వీస్ ఇచ్చేటువంటి శాస్త్రవేత్తలు కూడా ఉంటారు. కాబట్టి నలుగురు ఫీల్డ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తారు ఏ విధంగా వచ్చింది అని. ఆ విధంగా మన కన్క్లూజన్ వచ్చిన తర్వాత ఆ రిపోర్టు సైంటిస్టులు మనకు డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు కూడా ఒక కాపీ జత చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న విత్తన చట్టంలో పంటకు నష్టపరిహారం అనేది చట్టంలో ఫెసిలిటీ లేదు. కానీ ఎలా పరిహారం పొందాలనడానికి మాత్రం అవకాశం ఉంది. వేరే చట్టాలు ఉపయోగించిన అవకాశం పొందవచ్చు. కన్జ్యూమర్ ఫోరంకు మనం కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే కన్జ్యూమర్ ఫోరంలో మనకు జరిగిన నష్టాన్ని లెక్కించేసి మనకు జరిగిన నష్టపరిహారాన్ని సదరు ఉత్పత్తిదారు నుంచి మనకు వచ్చే అవకాశం కలదు. ఎప్పుడు మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళగలము? మన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. ఆ ప్రూఫ్స్ అంటే ఏంటివి? మనం విత్తనం కొన్న ప్రూఫ్ అనగా బిల్లు ఉండాలి, విత్తనం వాడిన ప్యాకెట్ ఉండాలి, వాడిన ప్యాకెట్, విత్తన బిల్లు, అదేవిధంగా మీరు పంట పొలంలో వేసినప్పుడు శాస్త్రవేత్తలు ఇచ్చిన రిపోర్ట్ కాపీ, వాళ్ళు సైంటిస్టులు కూడా రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ కాపీని జత చేసి మనం వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే వినియోగదారుల ఫోరంలో జడ్జిమెంట్స్ తర్వాత యాజ్ పర్ లా ప్రకారం మనకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా ఈ విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఒకసారికి 2 సార్లు ఆలోచించుకొని మంచి విత్తనాన్ని ఎన్నుకోవడము, మంచి విత్తనం కావాలనుకున్న వ్యవసాయాధికారిని సంప్రదించి రకాలను తెలుసుకొని ఆ రకాలను మార్కెట్కి వెళ్ళి అధికృత డీలర్ దగ్గరనే కొనాలి. కొన్నప్పుడు విత్తన బిల్లు తీసుకోవాలి, విత్తన బిల్లులు అన్ని వివరాలు నింపి ఉండాలి, విత్తన బిల్లు మీద సదరు డీలరు మీరు సంతకం పెట్టి ఉండాలి. వాటినన్నిటిని మీరు సీజన్ కోత అయిపోయేంత వరకు విత్తన బిల్లుతో పాటు విత్తన ప్యాకెట్లో కొన్ని విత్తనాలను భద్రపరుచుకుంటే మనము అనివార్య పరిస్థితులు కానీ జరగని పరిస్థితులు మనకు ఏదైనా విత్తనం వల్ల నష్టపోతున్నామని తెలిస్తే ఫిర్యాదు చేసి మంచిగా నష్టపరిహారం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. వినియోగదారుల ఫోరం ద్వారా మంచి పరిహారము మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి జాగ్రత్తలు పాటిస్తే మనకు కొంచెము అంతలో మనం పెట్టిన ఖర్చులోను దిగుబడి రాక నష్టపోయి విత్తనం వల్ల నష్టపోయి బాధపడకుండా నష్టపరిహారం పొందే అవకాశం కూడా కలదు. ఈ విధంగా రైతులు కొనే ముందర జాగ్రత్తలు పాటించేసి కొన్న తర్వాత కూడా ఈ విధంగా పద్ధతులు పాటించేస్తే మనకు విత్తనం వల్ల జరిగే నష్టాలను అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. సార్ వెంకటేశ్వర గారు చాలా బాగా వివరించారండి. నాకే కాదు చాలా మంది రైతులకు కూడా చాలా ఉపయోగపడే విషయాలు, చాలా మందికి ఈ లా పరంగా కానీ లేకపోతే ఎటువంటి విషయాలు పాటించాలని తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే నష్టపోతున్నారో ఆ నష్ట పరిహారం కోసం ఏం చేయాలి, వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలు. చూశారు కదా ప్రేక్షకులారా. సో వెంకటేశ్వర గారు చెప్పినట్టు మనకి రైతులు వాళ్ళు యొక్క విత్తనాలు ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి, గుర్తించే దగ్గర నుంచి ఎటువంటి విత్తనాలు గుర్తించాలి, వాళ్ళు నాట్లు వేశాక అవి పెరిగాక ఒకవేళ
వాటి యొక్క మెయింటెనెన్స్ ఎలా జరగాలి, ఆ తర్వాత ఒకవేళ నష్టపోయినట్లయితే వాటి కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర జాగ్రత్త పరుచుకోవాలి, అలానే ఎటువంటి విధంగా ముందుకు ఫిర్యాదు చేయాలి, వీటన్నిటి గురించి కూడా మన విత్తనాల ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ఆఖరికి మన పంట మన చేతికి వచ్చేంత వరకు కూడా ఎటువంటి పరిహారాలు లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన రైతులకి నష్టపోకుండా ఉంటారని వెంకటేశ్వర గారు చాలా బాగా వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. అలానే మీకు ఎటువంటి డౌట్లున్నా, అనుమానాలున్నా, లేదా రైతులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇంకేదన్నా విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క డౌట్ని రాయడం వల్ల నెక్స్ట్ రాబోయే వీడియోలో మేము వాటి గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.